ఎక్సెల్ అది షీట్ ఓపెన్ ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయండి. చూడండి, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ కాంట్రాక్ట్ ఫీజ్ అకౌంట్ డేటా టు వెండర్ 1 lakh పోస్ట్ చేసాం. తర్వాత వెండర్ పేమెంట్ F-53 F-53 వెండర్ అకౌంట్ డేటా టు క్యాష్ 75,000 తీసుకున్నాం. వెండర్ 75 క్యాష్ అకౌంట్ క్యాష్ 75,000. వెండర్ క్రెడిట్ మెమో F-65 వన్ మోర్ టిక్ నోట్ చేసుకోండి. F-65 I'm sorry, FB65 vendor account data to contract fees. బ్యాలెన్స్ ఎంత ఉంది? 25,000 అంతే కదా. 25,000 బ్యాలెన్స్ ఉంది. వెండర్ అకౌంట్ డేటా టు కాంట్రాక్ట్ ఫీస్ 25,000. సో వెండర్కి ఫుల్ పేమెంట్ చేయనప్పుడు క్రెడిట్ మెమో అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం కదా, 1 lakh చేస్తాం. నెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ F-53 సెకండ్ స్టెప్ చేస్తున్నాం. పోస్ట్ చేయండి. ఆల్రెడీ టైప్ చేశారు మీరు, అవసరం లేదు. F-53 ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది. నాగరాజు వినండి, ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయింది. సెకండ్ స్టెప్ వెండర్ పేమెంట్ F-53 75,000 క్లియర్ చేస్తున్నాం. F-53 document date, posting date, gated document, company code, currency, period, currency INR, vendor number, sorry vendor కిందకి రండి. ఇప్పుడు ఏమి ఇవ్వాలి? క్యాష్ అకౌంట్ 75,000. వెండర్ అకౌంట్ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్కి వెళ్ళండి. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఇవ్వాలంటారు, ఇవ్వండి. ఎంటర్. పార్షియల్లోకి వెళ్ళండి. స్టాండర్డ్ కదా, పార్షియల్. అక్కడ డబుల్ క్లిక్ చేయండి. పేమెంట్ అమౌంట్ దగ్గర డబుల్ క్లిక్ చేయండి. అక్కడ కాదు, అక్కడ చూసారా? పేమెంట్ ఎంత? ఇన్వాయిస్ వాల్యూ 1 lakh ఉంది, పేమెంట్ వాల్యూ 75,000 పోస్ట్ చేస్తున్నాం. నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్ అండ్ పోస్ట్. Posted vendor line item display FBL1N. ఎగ్జిక్యూట్ చేయండి. ఇది రెడ్ లోనే ఉంటుంది, ఎల్లో చేంజ్ అవ్వదు. ఎందువల్ల అంటే ఇంకా పెండింగ్ ఉంది యాక్చువల్గా.
క్లియర్ అయినట్టు చూపించదు. 25,000 పెండింగ్ ఉంది కదా, అది కూడా క్లియర్ అయితే తప్ప చూపించదు. ఓకే, ఎనీవే చూద్దాం. క్రెడిట్ మెమో క్రియేట్ చేస్తాం. FB65 సో వెండర్ క్రెడిట్ మెమో అంటే మీనింగ్ ఏంటి? డెబిట్ నోట్ అంటారు కదా, డెబిట్ నోట్. జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీలో మనం డెబిట్ నోట్ అంటారు. SAP టర్మినాలజీలో క్రెడిట్ మెమో అంటారు. క్రెడిట్ మెమో వెండర్ తీసుకోండి. FB65కి వెళ్ళారా మీరు? FB65కి వెళ్ళాలి. క్రెడిట్ మెమో క్రియేట్ చేస్తున్నాం. FB65 కరెక్టే ఉన్నారు. ఓకే, డాక్యుమెంట్ డేట్, అమౌంట్ ఇవ్వండి. 25,000 పెండింగ్ కదా. కాంట్రాక్ట్ ఫీజ్ కాస్ట్ సెంటర్ ఇవ్వండి. సిమ్యులేట్ పోస్ట్. క్రెడిట్ మెమోని పోస్ట్ చేసాం మనం. వెళ్ళండి, FBL1Nకి వెళ్ళండి. చూసారు ఎట్లా ఉన్నావు? ఇవన్నీ లాస్ట్ లో 0 ఉంది, బట్ గ్రీన్ లోనే ఉంటుంది. టోటల్ అమౌంట్ క్లియర్ అయితే తప్ప మీకు చూడండి లాస్ట్ లో 0 ఉంది, బట్ గ్రీన్ రెడ్ ట్యాబ్ లో ఉంది. సో టోటల్ అమౌంట్ పోస్ట్ చేస్తే తప్ప క్లియర్ అవ్వదు. ఓకే, KZ పైన డబుల్ క్లిక్ చేయండి. KZ, ఐఎమ్ సారీ, KG పైన డబుల్ క్లిక్ చేయండి. KG అయినా పర్వాలేదు. బాకెళ్ళి KZ, అక్కడ హిల్ స్టేషన్ పైన క్లిక్ చేయండి. క్యాష్ అకౌంట్ డేటా 2, ఇది కాదు ఇంకోటి ఉంటుంది. KR పైన డబుల్ క్లిక్ చేయండి. వెండర్ అకౌంట్ డేటా 2 కాంట్రాక్ట్ ఫీజ్ అంటే చూడండి. KG పైన చూడండి. సరే ఉంచండి, అట్లా ఉంచండి. 1 lakh అనేది పోస్ట్ చేస్తాం కదా మనం. ఓకే, 1 lakh వాల్యూ పైన 1 lakh వాల్యూ ఏదో చూడండి. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఓకే, కరెక్టే ఉంది. ఓకే, సరే అలా ఉంచండి. అది రైట్. నెక్స్ట్ క్రెడిట్ మెమో తర్వాత క్లియర్ చేద్దాం. క్లియరింగ్ అర్థమైంది కదా నారాజ్? నెక్స్ట్ అకౌంట్ పేబుల్ పెట్టుకోండి. కాన్ఫిగరేషన్స్ అకౌంట్ పేబుల్ సరే అలా కాదు, పని చేద్దాము. 1 minute నారాజ్. వెండర్ ఇన్వాయిస్ అకౌంట్ డేటా 2 కాంట్రాక్ట్ ఫీజ్ టైప్ చేయండి. కాంట్రాక్ట్ ఫీజ్ అకౌంట్ డేటా 2 వెండర్ టైప్ చేయండి. కింద మళ్ళీ టైప్ చేయండి. కాంట్రాక్ట్ ఫీజ్ అకౌంట్ డేటా 2 వెండర్. వెండర్ ఇన్వాయిస్, ఇది వెండర్ పేమెంట్. ఫస్ట్ పైన వెండర్ ఇన్వాయిస్ అని టైప్ చేయండి. అక్కడ 2 lakhs ఇవ్వండి.
వెండర్ ఇన్వాయిస్. నెక్స్ట్ వెండర్ పేమెంట్. వెండర్ అకౌంట్ డేటా 2 lakhs పెట్టుకోండి. ఓకే, వెండర్ పేమెంట్. వెండర్ అకౌంట్ డేటా టు క్యాష్. One minute. F-53కి వెళ్ళండి. F-53 కూడా పోస్ట్ చేయొచ్చు కదా వెండర్ ఇన్వాయిస్. సారీ, F-53కి వెళ్ళండి. సారీ, F-43 నోట్ చేసుకోండి. ఇది కూడా నోట్ చేసుకోండి. 43 కూడా చేయొచ్చు. F-43కి వెళ్ళండి. 2 lakhs పోస్ట్ చేద్దాం. డబల్ స్క్రీన్లో చేద్దాం. డౌన్కి వెళ్ళండి. 40. ఇక్కడ 31 కూడా ఇవ్వచ్చు. 41 చెప్తాను. 1 more వేసి చేద్దాం. 40 అంటే ఏమొస్తుంది? కాంట్రాక్ట్ ఫీజ్. 41 అక్కడ కాంట్రాక్ట్ ఫీజ్. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి. 2 lakhs. కాస్ట్ సెంటర్. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్ 31. వెండర్ తీసుకోండి. 1 more వెండర్ తీసుకోండి. ఇంతకుముందు తీసుకున్నారు, అది కాకుండా వేరే తీసుకోండి. ఎంటర్. అమౌంట్ ఇవ్వండి. Go to document and simulate. Contract fees account data to vendor, second vendor. Save చేయండి. Vendor invoice clearing F-53. అమౌంట్ అక్కడ ఏం తీసుకుంటారు? క్యాష్ అకౌంట్, క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా తీసుకోవచ్చు. వెండర్ తీసుకోండి. బ్యాంక్ తీసుకోండి. బ్యాంక్ క్యాష్ అకౌంట్ తీసుకోండి. అమౌంట్ పైన ఇక్కడ అమౌంట్ ఇవ్వాలి. 2 lakhs ఇవ్వాలి. కిందికి వెళ్ళండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. గో టు డబుల్ క్లిక్ చేయండి. నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. FBL1 వెనక్కి వెళ్ళండి. ఆల్ ఐటమ్స్ తీసుకోండి. ఆ వెండర్ తీసుకోండి. 1 more వెండర్.
ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, టోటల్గా పోస్ట్ చేస్తే ఇలా వస్తుంది. పెండింగ్ వాల్యూ ఇంతకుముందు పెండింగ్ ఉంది మనకి. ఎంత పెండింగ్ ఉంది? వేరే దానికి 25,000 పెండింగ్ ఉంది కాబట్టి అలా కనిపిస్తుంది. అది కూడా క్లియర్ చేస్తే ఎల్లో మెసేజ్ వచ్చేస్తుంది. ఒక ఎంట్రీ పోస్ట్ చేయడం స్టాండర్డ్ చేస్తారు కదా, పార్షియల్లో చేయండి. ఒక 2 ఎంట్రీస్ పోస్ట్ చేయండి. ఓకే, అవసరం లేదు, మీకు తెలుసు కదా నాగరాజ్. మీకు ఆల్రెడీ ఇవన్నీ తెలుసు కదా, ఐడియా ఉంది కదా. నాట్ రిక్వైర్డ్, ఎందుకు టైం వేస్ట్ అనవసరంగా చేసింది చేయటం. ఓకేనా? ఓకే సార్, ఐడియా ఉంది. ప్రాబ్లం ఎందుకు అవన్నీ మళ్ళీ టైం వేస్ట్ కదా. అవసరం లేదు సార్. 1 minute. అది క్రెడిట్ మెమో అంటారా సార్? క్రెడిట్ మెమో క్లియరింగ్ ఉంటుందా సార్ మళ్ళీ? చేద్దాం, తర్వాత చేద్దాం, చెప్తాను మీకు. అది రికార్డింగ్ ఆఫ్ చేయండి, 5 minutes వెయిట్ చేయండి.